నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ కోవిడ్ అనంతరం భవిష్య నిధి నిల్వలు భారీగా కరిగిపోయాయంటూ కథనాన్ని ఇచ్చారు. జనవరి నాటికే ఈపీఎఫ్ ఖాతా నుంచి 70,000 కోట్లు విత్డ్రా చేసుకున్నారు. ఇక నుంచి టీకాకు ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. 1వ తేదీ నుంచి 60 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తారు. సెంట్రల్ జీఎస్టీలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న బొల్లినేని శ్రీనివాస్ గాంధీని సస్పెన్షన్కు గురయ్యారు. ఉద్యోగులు తమతో కలిసి పనిచేయాలని కేటీఆర్ కోరారు. సాక్షి ఆంధ్రప్రదేశ్ ఏపీలో సిబిఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. 2021-22 నుంచి అమలు చేయాలని ఆయన చెప్పారు. మార్చి 1 నుంచి దేశంలో 2వ దశ టీకాల పంపిణీ కార్యక్రమం చేపడతారు. గుంటూరు జిల్లాలో డిగ్రీ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలు నడపలేమని ప్రధాని మోడీ అన్నారు. వ్యాపారం సర్కార్ పని కాదని ఆయన స్పష్టం చేశారు. పెద్దలందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 1 నుంచి అమలు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్లో మతేరా స్టేడియానికి మోడీ పేరు పెట్టారు. ప్రధాని పేరు పెట్టడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. కాగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం జగన్ ప్రభుత్వం బాగానే పనిచేస్తుందని, ప్రతిపక్షం కూడా బాగానే పనిచేస్తుందని షర్మిల వ్యాఖ్యానించడం విశేషం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ వ్యాపారం సర్కారు పని కాదని ప్రధాని అన్నారు. 100 పిఎస్యుల్లో ప్రైవేటు పెట్టుబడులు తథ్యమని స్పష్టం చేశారు. 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 7వ తరగతి వరకు 1 నుంచి 7వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్ను ప్రవేశపెడుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి మోడీ పేరు పెట్టారు. గుజరాత్లో నమస్తే తెలంగాణ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను వదిలించుకోక తప్పదని మోడీ ప్రకటించారు. 4 మినహా అన్నిటినీ అమ్మేస్తామని చెప్పారు. 2 ఎమ్మెల్సీ సీట్లు టీఆర్ఎస్వేనని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని కూడా ఆయన అన్నారు. వార్త ప్రపంచంలోని అతిపెద్దదైన సర్దార్ పటేల్ స్టేడియాన్ని నరేంద్ర మోడీ స్టేడియంగా మార్పు చేశారు. ఈ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. బీజేపీకి ఎందుకు ఓటేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఘటకేసర్ కిడ్నాప్ కేసు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సూర్య డే అండ్ నైట్ టెస్ట్లో తొలి రోజు టీమిండియానే ఆధిపత్యం చెలాయించింది. ఇంగ్లాండ్ను 112 పరుగులకే ఆల్అవుట్ చేసింది. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు. ఎమ్మెల్సీల గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. కొత్త కరోనా వైరస్ జాడ తెలంగాణలోనూ కనిపిస్తోందంటూ కథనాన్నిచ్చారు. నవ తెలంగాణ 40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంట్ను ముట్టడి చేస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి. ప్రైవేటీకరణే తారక మంత్రమని ప్రధాని మోడీ అన్నారు. ఈ నెల 26న భారత్ బంద్కు వ్యాపారులు పిలిపించారు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మన తెలంగాణ పట్టభద్రుల స్థానాలు రెండిటా మనమే గెలవాలని కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం వ్యాపారం చేయదని ప్రోత్సహిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఆంధ్రప్రభ ఆర్జన ఆధునీకరణే మంత్రమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. 4 రంగాలు మినహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తామని ఆయన వెల్లడించారు. 6 ఏళ్లలో 132,799 ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. పల్లా రాజేశ్వరరెడ్డి వాణిదేవుల గెలుపు ఖాయమని కేటీఆర్ అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేపట్టారు. ప్రజాపక్షం ప్రైవేట్ బ్యాంకులకు రెడ్ కార్పెట్ వేస్తామని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండడంపై కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు కేంద్ర బృందాలు వస్తున్నాయి. వెలుగు లాయర్ దంపతుల హత్యపై విచారణ వెంటనే పూర్తి చేయాలని గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. 2వ దశ వ్యాక్సిన్కు అనుమతి ఇవ్వడంతో రాష్ట్రంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న 3వ టెస్టులో అక్షర్ పటేల్ 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడంటూ కథనాన్నిచ్చారు. డక్కన్ క్రానికల్ ఈ నెల 28వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి వెళ్లనున్నారు. టీఆర్ఎస్ బీజేపీపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ నుంచి ఢిల్లీకి వచ్చేవారు కరోనా నెగిటివ్ ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుంది. హిందూ మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మొతేరా స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టారు. పీఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 10,75,00,000 మందికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా తూర్పు లడాఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ భారత్ చైనా విజయమని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే అన్నారు. మంథని న్యాయవాది దంపతుల హత్యపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. హన్స్ ఇండియా కోవిడ్ కారణంగా సివిల్స్ పరీక్ష రాయలేక చివరి ప్రయత్నం చేసేవారికి అవకాశం కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇంగ్లాండ్లో జరుగుతున్న 3వ టెస్టులో భారత్ ఇంగ్లాండ్ను 112 పరుగులకు ఆల్అవుట్ చేసింది.
ఇండియన్ ఎక్స్ప్రెస్. కేరళలో మత్స్యకారులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన కింద కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి పాలనకు తెలంగాణ టుడే. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఉద్యోగులకు 43% పీఆర్సీ ఇచ్చామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణలో 6, 7, 8 తరగతులు ప్రారంభమయ్యాయి. ములుగు జిల్లా మేడారంలో మినీ మేడారం జాతర ఘనంగా ప్రారంభమైంది. ఇవి ఆయా పత్రికలు వచ్చినటువంటి వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. అతిథుల పరిచయం. శ్రీ ఎలపావులూరి మురళీమోహన్ రావు గారు ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కిలార్ రోసయ్య గారు శాసనసభ్యులు, గుంటూరు జిల్లా పొన్నూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేత. శ్రీ పాక సత్యనారాయణ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. శ్రీ నారాయణరావు గారు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి. ఇక ఆంధ్రప్రదేశ్లో మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగంలో గణనీయమైన మార్పు తీసుకురావడానికి వీలుగా సిబిఎస్ఈ అంటే కేంద్ర సిలబస్ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. అదే సమయంలో నాడు నేడు కింద స్కూళ్ళకి మొదటి దశ పనులన్నీ పూర్తి కావాల్సిందేనని ఆయన ఆదేశాలు ఇచ్చారు. సో ఈ సిబిఎస్ఈ తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో కొత్త శకం ఆరంభమవుతుందా? రాష్ట్ర సిలబస్ బదులు సిబిఎస్ఈ తీసుకురావడం ఏ మేరకు ఉపయోగపడుతుంది? అలాగే ఇతరత్రా కూడా డిక్షనరీలు ఇటువంటి వాటిని సమకూర్చే విషయం కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మరో అంశం కూడా ఉంది. పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం ముందుకే వెళుతోందని వార్తలు వచ్చాయి. ప్రధాని మోడీ అన్ని ప్రభుత్వం కాదు చేయాల్సిన వ్యాపారం ప్రైవేట్ వాళ్ళు చేయాలి, మనం ప్రోత్సహించాలంటూ చెప్పడం ద్వారా విశాఖ స్టీల్కి ఇక ప్రైవేటైజేషన్ తప్పని పరిస్థితిని కేంద్రం ఏర్పాటు చేస్తుందా? దీని మీద కూడా చర్చలోకి వెళ్దాం. ముందుగా సిబిఎస్ఈ పరిణామాలు ఏ రకంగా ప్రజలకి విద్యార్థులకు ఉపయోగపడతాయో మురళీమోహన్ రావు మాట్లాడతారు. నమస్కారం కేసీఆర్ గారు. నమస్కారం. రోసయ్య గారు, ఎమ్మెల్యే గారికి, సత్యనారాయణ గారికి, నారాయణ గారికి నమస్కారం అండి. మనకు ఒక సుభాషితం ఉందండి. ఒక గ్రామాధికారి వాళ్ళ గ్రామంలో మాత్రమే గౌరవించబడతాడు, అలాగే ఒక రాజు అతని రాజ్యంలో మాత్రమే గౌరవించబడతాడు. కానీ విద్య కలిగిన వాడు ప్రపంచంలో మొత్తంలో ఎక్కడికైనా వెళ్ళినా పూజించబడతాడు. ఈ ప్రపంచం మొత్తం మన విద్యను అందించాలంటే అందుకు మనం ఆ స్థాయిలో అప్గ్రేడ్ అయి ఉండాలి. ఇన్నాళ్ళ నుంచి మనం ఈ రాష్ట్ర సిలబస్ చూస్తే చాలా మంది అయితే ఈ రాష్ట్ర సిలబస్ పోకుండా ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న సిబిఎస్ఈ వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చాలా మంది. ఎందుకు ఇస్తున్నారు అంటే అక్కడేదో నాణ్యమైన విద్య వస్తుంది, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు మన విద్యార్థులు పోటీ పడగలుగుతారు అనే అభిప్రాయం అయితే ఒకటి ఉంది. అది నిజం కూడా. ఎందుకంటే మన తమిళనాడు, దక్షిణ భారతదేశంలో తమిళనాడుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో చాలా వెనకబడుతున్నారు. కాంపిటీషన్ పరీక్షల్లో కానీ మరో పరీక్షల్లో కానీ జాతీయ స్థాయిలో మన వాళ్ళు ఎందుకు వెనకబడ్డ కారణం అంటే వీళ్ళకి సరైన ఫౌండేషన్ లేదు. వీళ్ళకి ఇక్కడ విద్యా విధానం అనేది చాలా బలహీనంగా ఉంది. ఎందుకంటే మన గత పాలన పేర్లు అక్కర్లేదు కానీ పాలకులు ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళంతా కూడా క్రమక్రమంగా గవర్నమెంట్ స్కూల్స్ నిర్వీర్యం చేసేసి ప్రైవేట్ స్కూల్స్ కు పట్టం కట్టి వాళ్ళు వందల వేల కోట్ల రూపాయల ఖరీదైన విద్యను అందిస్తూ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థులు అనే వాళ్ళు పేరుకి ఇంగ్లీష్ మీడియం చదువుతారు, కానీ వాళ్ళకి అటు ఇంగ్లీషు సరిగ్గా రావట్లేదు, తెలుగు సరిగ్గా రావటం లేదు. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా ఒక సరైన ఇంగ్లీష్ లో ఒక లేఖ రాయలేని దుస్థితి ప్రస్తుతం మన విద్యా విధానంలో ఉంది. దీన్ని సమూలంగా మార్చవలసిన ఆవశ్యకత చాలా ఉంది. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్ పెట్టిన ఉద్దేశం కూడా దాదాపు ఇదే ఉండొచ్చు. ఎందుకంటే పిల్లలకు మంచి విద్య రావాలంటే వాళ్ళకు ఆర్థిక ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఆయన అప్పుడు ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీములు పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరొక 4 అడుగులు ముందుకేసి రాష్ట్రంలో కూడా సిబిఎస్ఈ సిస్టమ్ ను పెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఒక ప్రయత్నం చేయటం అనేది మనం ఖచ్చితంగా హర్షించాలి. ఇంతకుముందే ఆయన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు పెట్టి ఇంగ్లీష్ మీడియం మాధ్యమంలో చదివించాలని ప్రయత్నాలు చేస్తే మీకు తెలుసు మన విపక్షాలు ఆ కోర్టు ద్వారా వాటిని అడ్డుకోవటం, అది వాయిదాలు పట్టడం, ఈ రకంగా వెనకబడిపోతున్నారు పిల్లలు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిబిఎస్ సిస్టమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ మంచి అంటే దీనికి బడ్జెట్ కూడా చాలా కేటాయిస్తున్నట్టున్నారు. మన స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుంది, మంచి వసతులు ఏర్పడతాయి. నిన్న వారు ఇచ్చిన ఆదేశాలు చూశాను, చాలా మంచి
అంటే మీ స్కూల్ బిల్డింగ్స్ బాగుండాలి, బెంచీలు బాగుండాలి, డిక్షనరీలు ఇవ్వాలి, టాయిలెట్స్ బాగుండాలి, అవి బాగుండాలి, ఇవి మొత్తం ఏదో వాళ్ళు చాలా పెద్ద ఆశలు పెడుతున్నారు. ఈ ఆశలు సఫలం కావాలి అంటే దానికి సరైన ఈ ఉపాధ్యాయ వర్గం ఉండాలి. సిబిఎస్ఈలో ఎంతమంది ట్రైనింగ్ అయి ఉన్నారు మన దగ్గర, వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి, ఎంతకాలం వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చే శిక్షణ ట్రైనింగ్ వల్ల వాళ్ళు ఏం నేర్చుకున్నారు, పిల్లలకి ఏం ఇవ్వగలుగుతున్నారు అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ అండి. ఈ మొదట్లో కొంచెం తడబాటు పడచ్చు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొద్ది ఇబ్బందులు ఉండొచ్చు. కానీ పోను దీన్ని మన పిల్లలకు అలవాటు చేస్తే, టీచర్లకు అలవాటు చేస్తే తప్పకుండా విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ఉజ్వలమైన భవిష్యత్తు సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంటారు, మన పిల్లలకి ఇచ్చే ఆస్తి విద్య తప్ప ఈ ఎకరాలు పొలాలు ఆస్తులు అంతస్తులు కాదు, విద్యను మించిన ధనం లేదు. విద్యార్థులందరూ కూడా ప్రభుత్వంతో సహకరించి, తల్లిదండ్రులు కూడా దీన్ని ప్రోత్సహించండి, విమర్శించద్దు. ఊరికే ప్రధానికి విమర్శిస్తూ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ చేసి గవర్నమెంట్ స్కూల్స్ తక్కువ చేసి నిరుత్సాహపరచద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలని ఈ విషయంలో నేను అభినందిస్తున్నాను. రైట్. రోసే గారు చెప్పండి, ఈ కొత్త మార్పు వల్ల వచ్చే పరిణామాలు ఏంటి? ఏ రకంగా విద్యా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో మార్పులు చేర్పులకి లోనవుతుంది? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, అలాగే ప్యానల్ స్పీకర్స్ పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ సిబిఎస్ఈ కింద సిలబస్లు ప్రవేశపెట్టాలనేది నిజంగానే ఈ రాష్ట్రంలో అక్షరాస్యత పెంపొందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం. ఎందుకంటే గత పాలకులు విద్యని వ్యాపారం కింద మార్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అక్షరాస్యత పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఆయన చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు చూస్తుంటారు, కేవలం ఆంధ్ర రాష్ట్రం 66% అక్షరాస్యత ఉన్నది. కానీ వాళ్ళు గత పాలకులు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, నేనే టెక్నాలజీ కనిపెట్టాను, లేకపోతే నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను చెప్పిన గొప్ప మనిషి అక్షరాస్యతలో ఎందుకు ఈ రాష్ట్రం వెనకబడిపోయిందని చెప్పేదానికి సమాధానం చెప్పలేదు. ఇవాళ ఈ అక్షరాస్యత పెంపొందించాలంటే దానికి తగిన ఫౌండేషన్ కావాలి, పునాదులు వేయాలి ఈ రాష్ట్రంలో. ఆ పునాదులు వేసే సక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో వేలాది పాఠశాలలు, దాదాపు 40,000 పాఠశాలలు మరి నాడు నేడు కింద బాగు చేయటం, పిల్లలకి స్కూల్ పుస్తకాలు ఇవ్వటం కానీ, లేకపోతే ఇంగ్లీష్ మాధ్యమాన్ని తీసుకుని వస్తూ అది ఎన్ని ఒక మంచి సక్రమైన విద్యని అందించాలి, పేదలకు కూడా అందించాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తా ఉంటే ఈ రోజు ఇంకొక అడుగు ముందేశారు. సిబిఎస్ఈ సిలబస్ తీసుకురావడం అనేది నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే స్టాండర్డ్స్ మనకి స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ 2 సిలబస్లు ముఖ్యంగా ఉంటాయి రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాలు. కానీ సిబిఎస్ఈకి ఉన్న స్టాండర్డ్ అంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ సిలబస్ లేదు. ఇండియాలో ది హైయెస్ట్ సిలబస్ ఇది ఓన్లీ సిబిఎస్ఈ. సో ఈ సిబిఎస్ఈ ద్వారా ఇవాళ మన పిల్లలందరూ కూడా చదువుకుంటే మరి దాంట్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగింది. మన పిల్లలు ఇంకా ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఏ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే జేఈ కానీ, లేకపోతే ఐటీఐ పరీక్షలో మన వాళ్ళు ఎట్లా ఎక్సెల్ అవుతున్నారో ఇంకా కింద స్థాయి నుంచి కూడా ఇంకా పెంపొందించడానికి బాగా దోహదపడుతుంది ఈ సిబిఎస్ఈ స్టాండర్డ్స్. ఇప్పుడు ఇవాళ 1వ తారీఖు నుంచి 7వ తరగతి వరకు మరి 2024 నుంచి మళ్ళీ 8, 9 అంటే ఒక దఫాల వారీగా పెంపొందిస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ టీచింగ్ స్టాఫ్ కూడా ఆ సిబిఎస్ఈ సిలబస్ కి అలవాటు పడి ఉండాలి. సో ఈ విధంగా అక్షరాస్యత పెంపొందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ఇందాక పెద్ద రామ్మోహన్ రావు చెప్పారు, ఈ రాష్ట్రానికి పునాది లేకపోతే ఏదైనా అభివృద్ధి సాధించాలంటే విద్య అవసరం. మరి విద్యకి పునాది సరిగ్గా వేయాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని నిర్ణయాలు, ఒకసారి ఏ విద్యావేత్త కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కానీ ఈ నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఆలోచిస్తే నిజంగా దీనికి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఉంటారు. అంటే ఇది ఏదో మనం గొప్పలు చెప్పుకుంటారు కాదు, వాస్తవానికి ఇవాళ అక్షరాస్యత పెంపొందించాలి. ఈ రాష్ట్రంలో 66% నుంచి 90% తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇవాళ మనం ఉదాహరణకి కేరళ రాష్ట్రం మనం చూస్తా ఉన్నాం. కేరళ రాష్ట్రం దాదాపు 90 నుంచి 90% ఉంది. ఇవాళ రాష్ట్రంలో చదువుకున్న యువకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇవాళ మన గ్రామాల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ బ్రాకెట్ లో కేరళ టీచర్సే బోధనం, లేకపోతే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కేరళ నర్సులు ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడికైనా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రీత్యా ఎక్కడికైనా వెళ్ళి స్థిరపడగలుగుతున్నారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా తెలుగు మీడియంలో ఎక్కువ మంది చదువుకొని ఆ గ్రామాల్లో లేదా ఆ జిల్లాలో బాగా దాటితే హైదరాబాద్ దాటి వెళ్ళలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా అమోఘం అండి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పునాది వేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధికి. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు,
ఏదో పెద్ద పెద్ద కడితే కాదండి. ఈ రాష్ట్రానికి పునాది కావాలి. అక్షరాస్యత పెంపొందించాలంటే ఈ నిర్ణయాలన్నీ కూడా చాలా దోహదపడతాయి. మనం రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం అక్షరాస్యత పెరిగింది, మన పిల్లలకి బాగా ఉపయోగపడింది అనేది నేనైతే భావిస్తాను. రైట్. కేశవరావు గారు, శ్రీకాకుళం, చెప్పండి. 1 నుంచి 7వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్ పెట్టాలన్న ముఖ్యమంత్రి జగన్ గారి నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా లేదా? అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. నమస్కారం. మరి రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు చట్ట స్కూల్ అని పెట్టి దాంట్లో సిబిఎస్ఈ సిలబస్ పెట్టారు సార్ మొట్టమొదటి. దానివల్ల ఏంటంటే సిబిఎస్ఈ అంటే దేశం మొత్తం మీద ఒకే విధానం, ఒకే దేశము, ఒకే సిలబస్ ఉండాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకం సిలబస్ పెట్టడం వల్ల ఒక రాష్ట్రం వాడు వేరే రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఈ సిలబస్ కి అడ్జస్ట్ కాకపోయి అక్కడ ఫెయిల్ అయిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకే దేశము, ఒకే దేశం మొత్తం మీద కూడా ఒకే విద్యా విధానం ఉండాలి. అంతేకాకుండా సిబిఎస్ఈ సిలబస్ లోపల ముఖ్యంగా ఫిజిక్స్ అన్ని కూడా చాలా మంచి శుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. అదే రాష్ట్ర సిలబస్ లో అయితే ఫిజిక్స్ కానివ్వండి, కొన్ని సబ్జెక్ట్స్ అయితే మరీ స్టాండర్డ్ తక్కువగా ఉండడం వల్ల మన పిల్లలందరూ కూడా ఐఐటి కానీ సక్సెస్ కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధానం మంచిది. అసలు ఈ విధానం ఎప్పుడో పెట్టవలసింది పాలకులు ఇప్పటి వరకు మరి దీనికోసం ఆలోచించలేదు. ఇప్పటికైనా మన జగన్మోహన్ రెడ్డి గారి ఈ విధానం తేవడం వల్ల మరి దేశానికి ఆదర్శమని నేను అయితే భావిస్తున్నాను సార్. రైట్. థ్యాంక్ యూ కేశవరావు గారు. శ్రీనివాస్ గారు, విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. చెప్పండి, సిబిఎస్ఈని స్వాగతిస్తారా లేదా? మీరేంటి? 100% స్వాగతిస్తామండి. ఏమిటి అడ్వాంటేజ్ ఏంటి? ఒక చిన్న విన్నపం అండి. ఇది సబ్జెక్ట్ కాదు కానీ ఏమనుకోవద్దు. మొన్న ఒక ఛానల్లో ఒక జేఏసీ నాయకుడు మన బీజేపీ విశ్వవిద్యాలయం మీద దాడి చేయడం చెప్తూని చాలా హేయమైన చర్య అండి. మిత్రమా అయితే ఎక్కువ మీద కాదు, అది భావాన్ని నేను ఆపుకోలేక చెప్పుకుంటాను తప్ప వేరే కాదండి. కాకపోతే విద్యా విధానంలో అంత మార్పు రావడం అనేది చాలా గొప్పతనం. జగన్ గారికి మంచి నిర్ణయం తీసుకున్న సిబిఎస్ఈ అందాలి, పేదలకు కూడా అందాలి మంచి చదువు. ఓకే. అదేదో బీజేపీ వాళ్ళు ఏదో ప్రకటన కూడా చేసినట్టున్నారుగా, బహిష్కరిస్తున్నాము ఇది అనేది చెప్పినట్టున్నారు. ఇక ఆ వివాదం మనకు అనవసరం. ఏమండి? బహిష్కరించారు ఛానల్. అదే రైట్. ఒక వారమేమో. అవును, రైట్. ఇక సత్యనారాయణ గారు. నమస్కారం అండి. చెప్పండి, సిబిఎస్ఈ మీద మీ అభిప్రాయం. వాస్తవంగా భారతదేశం యొక్క వివక్షతతో కూడినటువంటి నడుస్తూ ఉంది. పట్టణంలో ఒక రకంగా, గ్రామాల్లో ఒక రకంగా ఉన్న కారణంగా ఈ దేశంలో వండుకున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో వండుకున్నటువంటి అనేక మంది కాంపిటేట్ చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. అర్హతను పొందడానికి ఇప్పుడు సరిగా ఫ్రీజ్ అవుతున్నట్టు చాలా చెందినటువంటి వాళ్ళే తప్ప వస్తుందండి. ఇప్పుడు పర్వాలేదు. అవకాశాలు లేకపోవడం వల్ల చాలా మంది పెద్దలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ కోల్పోయినటువంటి వివక్షత ఏదైతే ఉన్నదో, ఈ వివక్షతకు సంబంధించినటువంటి విధానాన్ని పూర్తిగా రూపుమాపుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సర్కారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటి బిల్లుని మొన్న 2020లో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. 1968లో మొట్టమొదటిసారి మనం ఎడ్యుకేషన్ పాలసీని డిక్లేర్ చేసాం. తిరిగి 1986లో రెండోసారి మనం ఈ ఎడ్యుకేషన్ పాలసీలో కొద్ది మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత భారతదేశంలో మళ్ళీ ఈ యొక్క విద్యా విధానం మీద సమీక్ష జరగడం జరిగింది. అవకాశాలు ఎప్పుడైతే మీకు ముఖ్యమైనయో, భారతదేశంలో ఎన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయంటే, ఒకటి స్టేట్ సిలబస్, ఇంకోటి ఏమో సెంట్రల్ సిలబస్, ఎన్సీఆర్టీ. ఈ మూడింటిని దాటి ఈ రోజుని ఐబిడిపి అని ఇంటర్నేషనల్ బ్యాచిలరేట్ అని చెప్పి ఒక ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి 68 దేశాలతో కూడుకున్నటువంటి ఒక విద్యా విధానం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 5 స్కూళ్లలోనే ఉండేది. ఆ స్కూళ్లలో చదివినటువంటి విద్యార్థులకు నేరుగా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది. మిగిలినటువంటి వాళ్ళు వెళ్ళాలంటే చాలా ప్రయాసపడేటటువంటి పరిస్థితి. కాబట్టి డబ్బున్న వాడికి ఉండటం, అవకాశాలు లేకపోవటం, ప్రాంతాల వారికి రకమైనటువంటి పరిస్థితి ఉండటం, ప్రభుత్వాలు దీని మీద నిర్లిప్తంగా ఉన్న కారణంగా భారతదేశంలో వైద్యంతో పాటు ఈ యొక్క విద్య కూడా కొన్ని వర్గాలకే పేరుకి మరి మన వాస్తవంగా ఫండమెంటల్ రైట్స్ లో, ప్రాథమిక హక్కుల్లో విద్యా హక్కు అనేది చేర్చినప్పటికీ కూడా
అది వివక్షతతో కూడిన విధానాలు ఉన్న కారణంగా అక్కడ వండుకున్నటువంటి సామాన్య పేద ప్రజానీకం ఎంతో కష్టపడి తమ ప్రతిభా పాఠవాలతో ఎవరైనా పైకి వచ్చారు తప్ప ప్రభుత్వ ప్రోత్సాహాల ద్వారా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంగా కానీ వారు ఎవరు కూడా రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకురావడం అనే దాన్ని అందరూ కూడా స్వాగతించాలి. ఇది జాతి మత వర్గ వర్ణ లింగ ప్రాంతీయ భాషా భేదాలు లేకుండా అందరికీ కూడా వచ్చేటటువంటి ఈ విధానాన్ని స్వాగతించాలి. ఈ రకంగా అతి సామాన్య వ్యక్తులకు కూడా ఈ యొక్క విద్యను అందించడం వల్ల వారు కూడా మరి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కావలసినటువంటి ప్రధాన విద్యను బోధించేటటువంటి సిబ్బంది యొక్క నియామకం స్థాయిలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దాని మీద దృష్టిని సారించి ఈ రోజు అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి స్కూళ్ళలో కంటే కూడా అర్హత లేని ఉద్యోగాలు ఉపాధ్యాయులు ఉన్నటువంటి స్కూళ్ళకి ఎక్కువ ఇస్తారు. మన ప్రైవేట్ స్కూల్లో చూస్తే వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్న తన కాంపిటేటివ్ వాళ్ళ స్పిరిట్ వాళ్ళ దగ్గర ఉండదు. కానీ బట్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత అయితే అన్నీ కూడా ఎక్కువ జరుగుతాయి. యూపీలో మరి మోదీ ఆయన యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలు విధిగా ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలని ఆయన జీవో ఇష్యూ చేసి కలెక్టర్ అయినా మరి బంట్రోత్ అయినా ఒకే రకంగా వెళ్ళేటటువంటి విధానం అవటం అక్కడ కారణంగా కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని విన్నవిస్తూ దీని మీద కనుక తీసుకున్నట్టయితే అందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం లభిస్తుంది. సో మొత్తం మీద సిబిఎస్ఈని మీరు స్వాగతిస్తున్నట్లే కదా సత్యనారాయణ గారు? హలో, చాలా అవసరం అండి శ్రీనివాస్ గారు. ఇది సిబిఎస్ఈ చాలా అవసరం. ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ లో క్వాలిటీ పెరుగుతుంది. భారతదేశం అంతా కూడా ఒకే రకమైనటువంటి ఒకే విద్యా విధానం ఉండాలి. అవును, కరెక్టే. అది ఇప్పుడు సాధ్యమైనా కాకపోయినా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకోవడాన్ని మీరు వివక్షత ఉండదు, మీరు సమర్థిస్తున్నట్లే కదా అంటున్నాను. రైట్. సత్యనారాయణ గారు విశాఖపట్నం నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం. రామచంద్రాపురం నుంచి సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. రైట్, కట్ అయినట్టు. నారాయణరావు గారు మీరు స్వాగతిస్తారా 1 నుంచి 7వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్ మంచిదేనా? ఇది మీ అభిప్రాయం ఏమి? సార్, నేను ఇప్పుడే ఆలస్యంగా ఒక డిస్కషన్లో జాయిన్ అయ్యాను సార్. నాకు సబ్జెక్టు పూర్తిగా ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మీద డిబేట్ జరుగుతుందో నాకు ఇప్పుడు తెలియలేదు సార్. ఓకే, ఇప్పుడు స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ గారు నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి అది అమలు జరుగుతుంది. ముందు 1 నుంచి 7వ తరగతి, తర్వాత పెంచుకుంటూ వెళ్తారు. సో సిబిఎస్ఈ సిలబస్ తీసుకురావడం ద్వారా మంచి జరుగుతుందని మిగతా వక్తలంతా కూడా వారి అభిప్రాయాలు చెప్పారు. మీరేమంటారు? ఖచ్చితంగా సార్. మామూలుగా సామాన్య ప్రజలకు కూడా, పేద ప్రజలకు కూడా స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో నాణ్యమైన విద్య దొరుకుతుందని దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాని ఇంప్లిమెంటేషన్ పైన కూడా, అంటే అక్కడ ఉన్న టీచర్స్ కానీ వాళ్ళని ఒక ట్రైన్డ్ టీచర్స్ని అపాయింట్ చేసుకోవడం కానీ లేదా రిక్రూట్మెంట్ చేసుకోవడం కానీ, అలాగే దానికి సంబంధించినటువంటి ఆ స్కూళ్ళటువంటి నాణ్యత కానీ పెంచడం కానీ, ఫెసిలిటీస్ పెంచడం కానీ, లైబ్రరీస్ కానీ, లేదా ఈ సిబిఎస్ఈ ఎక్కడైతే ఉందో ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించిన సామాజిక దాన్ని ఏమంటారంటే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం కానీ, దీన్ని ఎఫర్ట్ చేసుకునే విధంగా వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా వాళ్ళకు కూడా సహకారం అందించడం కానీ చేస్తే రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి కూడా ఈ విద్య పెరగడం అనేది కూడా, నాణ్యత పెరగడం ఈ సమాజానికి మంచిది. దీన్ని పూర్తిగా మేము కూడా సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత, బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉందండి. ఓకే, అలాగే ఇప్పుడు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో, ఒక్క నిమిషం, నేను అంతకుముందు గవర్నమెంట్, మా కాంగ్రెస్ గవర్నమెంట్లో శైలజానాథ్ గారు మా రాష్ట్ర నాయకుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినప్పుడు నేను స్కూల్ కౌన్సిల్ మెంబర్గా కూడా చేశాను. నేను రాష్ట్రం అంతా కూడా అన్ని స్కూల్స్ తిరిగాను. అప్పుడేమో నిర్బంధ విద్య, రాజ్య విద్యా మిషన్ ఇవన్నీ కూడా మేము పెట్టి చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ ఏవి కూడా
ప్రజలకి అదే పబ్లిసిటీకి తప్పితే నిజంగా పేద ప్రజల పిల్లలకి ఒక నాణ్యమైన విద్య అందించాలనే తపన కానీ ఆరాటం కానీ వాళ్ళ ఒక స్పృహ కానీ లేకపోవడం బాధాకరం. ఇప్పుడు కూడా సిబిఎస్ఈ మీరు ఏదైతే ఇంట్రడ్యూస్ తీసుకురావాలనుకుంటున్నారో ముందు దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ని ఖచ్చితంగా క్లియర్ చేయండి. ఏ స్కూల్స్లో కూడా కనీసం మినిమం పిల్లలకి కూర్చోడానికి బల్లలు టాయిలెట్స్ లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మార్పు అవన్నీ కూడా వాళ్ళకి కాదు మీరు జనరల్ గా మాట్లాడేస్తే అట్లా. ఈ మధ్య ఈ ప్రభుత్వం వచ్చాక స్పెసిఫిక్ గా నాడు నేడు అనే కార్యక్రమం కింద కొన్ని వేల స్కూళ్ళలో మార్పులు తీసుకొచ్చి మొత్తం కార్పొరేట్ సెక్టార్కి ధీటుగా చేస్తున్నారా లేదా? మీరు జనరల్గా మాట్లాడితే అట్లా అటువంటి వాటిని కూడా గుర్తించాలి కదా. సార్ నిజంగా ఇప్పుడు అంటే ఒక 50 స్కూళ్ళకో లేకపోతే 5,000 స్కూళ్ళకో కలర్లు మార్చడమో లేకపోతే బల్లలు వేయటమో కాదండి. ముందు వాళ్ళ తల్లిదండ్రులు స్కూళ్ళకి పంపే విధంగా వాళ్ళ కుటుంబం ఉందా లేదా, వాళ్ళ కుటుంబాన్ని స్ట్రెంథన్ చేసే బాధ్యత ఉంది. ఆ విధంగానే ప్రతి చైల్డ్ కూడా స్కూల్కు రావాలంటే వాళ్ళ కుటుంబం బాగుంటేనే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు, లేకపోతే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి పనిలో పెట్టేస్తున్నారండి. ఆ విధంగా అవేర్నెస్ చేస్తూ ప్రతి పిల్లడు కూడా ఇంట్లో ఉన్న చిన్న పిల్లడు కూడా స్కూల్కి జాయిన్ అయ్యే విధంగా మనం ప్రచారం చేసి ఆ ఎన్విరాన్మెంట్ అది వేరే చర్చలేండి. అది జనరల్గా మీరు కుటుంబాన్ని స్ట్రెంథన్ చేస్తే వాళ్ళ పిల్లలు కుటుంబానికి సంబంధించిన ఇష్యూస్ మీద వేరే మాట్లాడాలి. కానీ ఇప్పుడు ప్రధానంగా సిబిఎస్ఈ పెట్టడం ద్వారా గవర్నమెంట్ మొత్తం ఒక వ్యవస్థ మారుతోందా లేదా అన్నదే ఇక్కడ చర్చ. ఇక్కడ షకీలా గారు రాజమండ్రి నుంచి. షకీలా గారు నమస్కారం, చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. నేను రాజమండ్రి నుంచి అండి. నేను టీచర్ని సార్. మీరు టీచర్? ఓకే, గుడ్ సార్. మీలాంటి వారి అభిప్రాయాలు విలువ ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్ పెట్టడం చాలా మంచిది సార్. ఓకే, ఇప్పుడు నీట్ వాటికి ప్రిపేర్ అయ్యే పిల్లలకి సిబిఎస్ఈ సిలబస్ చాలా బెటర్ సార్. 10th వరకు అది చదివితే కనుక ఇంటర్మీడియట్ చదివితే నీట్ చాలా బాగుంటుంది సార్. తర్వాత అంటే ఇప్పుడు స్టేట్ సిలబస్ లో టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది సార్. ఏం తక్కువ ఉంటుందమ్మా? టెక్స్ట్ బుక్ రీడింగ్ కొంచెం తక్కువగా ఉంటది సార్. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఓకే. ఈ సిబిఎస్ఈ సిలబస్ అయితే టెక్స్ట్ బుక్ రీడింగ్ బాగుంటుంది సార్. నీట్ ఆస్పిరెంట్స్ కి చాలా బెటర్ సార్. మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ జగన్ గారు. మీ అనుభవంతో చెబుతున్నారు ఈ మాట. సార్ చాలా హ్యాపీ సార్ దాని గురించి మేము. ఓకే, మరి టీచర్లు సిబిఎస్ఈ బోధించడానికి సిద్ధంగా ఉంటారా? వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందా? అంటే సార్ ఇంటర్మీడియట్ టీచ్ చేసే టీచర్స్ అయితే పర్వాలేదు సార్. దాదాపుగా అదే సిలబస్ ఉంటుంది సార్. ఓకే, అంటే 10th వరకు అయితే కొంచెం ఏమన్నా ట్రైనింగ్స్ అవసరం ఉంటాయి సార్. ఇప్పుడు వరకు చూస్తుంది వేరు ప్యాటర్న్, స్టేట్ సిలబస్ వేరే ప్యాటర్న్ సార్. ఓకే, మీరు టీవీ వింటూ మాట్లాడకూడదమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించండి. లేదు సార్, నేను దూరంగా ఉన్నాను సార్. ఓకే, రైట్ అమ్మా. చాలా ఇది మంచి ఉపయోగకరమైనటారు విద్యార్థులకి. ఓకే, నాడు నేడు కింద కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? మీరు టీచర్ కదా, చెప్పండి. చాలా బాగా జరుగుతున్నాయి సార్. ఇప్పటి వరకు లేనివి కూడా చాలా మా స్కూల్స్ లో మేము అక్వైర్ చేసుకున్నాం సార్. ఓకే, ఏమైనా లోపాలు ఏమైనా ఉన్నాయా సార్? లోపాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్. చేసుకోవడంలోనే ఉంది సార్. అంతా మనకి ఏం అవసరమో అది జగన్ గారు హెచ్ఎంస్ కి ఇచ్చేసిన మూలాన మనకి స్కూల్ కి ఎంత అవసరమో అంతా చేసుకుంటున్నాం సార్. ఇదే ఖచ్చితంగా చేయాలి అని చెప్పకుండా మనకి స్కూల్ కి ఏది అవసరమైతే అది మీరు చేసుకోండి అని చెప్పారు కాబట్టి అలా స్కూల్ కి ఏది అవసరమైతే అది చేసుకుంటున్నాం సార్. రిపేర్ వర్క్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ అలా చేస్తున్నారు సార్. చాలా బాగుంది సార్. రైట్, గుడ్. మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. రాజు కడప నుంచి ఒక్క నిమిషం మాట్లాడేది. రాజు కడప నుంచి. సార్ కేసర్ గారు నమస్తే సార్. నమస్కారం, మాట్లాడండి సార్. చాలా కాలం సార్ మీకు లైన్ కోసం ట్రై చేయబట్టి ఇన్నాళ్ళకన్నీ సార్ దాదాపు మీరు సాక్షి టీవీలో ఎంటర్ అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను సార్. పర్వాలేదు, మాట్లాడి దొరికింది కదా. థ్యాంక్స్ సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నాడు నేడు గురించి కొద్దిగా వివరణ చెప్పాలనుకున్నాను సార్. అంటే సిబిఎస్ఈ గురించి మాట్లాడండి ఫస్ట్. దాని గురించి అయితే అంతగా మాట్లాడారు సార్. నాడు నేడు గురించే మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి సంక్షిప్తంగా. కరెక్ట్ సార్. కాకపోతే నాడు నేడు పెట్టిన సీఎం గారు పెట్టిన ప్రోగ్రామ్ బాగుంది సార్, పర్వాలేదు. కాకపోతే ఈ ముద్దనూరు మాది కడప జిల్లా కదా సార్. ఓకే, ఈ ముద్దనూరు మండలం చుట్టుపక్కల ప్రాంతాలలో కాస్త వెనకబడిపోయింది సార్. దాని గురించి మన అధికార పార్టీ రోసయ్య గారు ఉన్నారు కదా సార్ అక్కడ, అవును, ఎమ్మెల్యే గారు, అవును, ఆయనకు నమస్కారం సార్. ఆయన కొద్దిగా
దీని గురించి హెల్ప్ చేయమని చెప్పాలని సీఎం అట్లా కాదుగా, మీకు అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉంటారు కదా జమ్మలమూడి కాన్స్టిట్యున్సీ. సార్ ఉన్నారు సార్, ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి కానీ వెళ్ళాం సార్, అన్ని కంప్లీట్ చేసాం సార్. ఓకే. కాకపోతే ఆయన కొద్ది వివరణ ఇచ్చినారు సార్, పూర్తి సామర్థ్యం ఇవ్వడం లేదు సార్. మీ సమస్య ఏమిటో నాకు అర్థం కాదు. అక్కడ నాడు నేడు టేకప్ చేయట్లేదా లేకపోతే? సార్ కేసర్ నాడు నేడు టేకప్ తక్కువ జరుగుతుంది సార్. తక్కువ జరుగుతుందంటే సిస్టమ్ ఏదో పెట్టారు కదా, కొన్ని స్కూళ్ళకి ఇప్పుడు కొన్ని స్కూళ్ళ తర్వాత అన్ని ఒకేసారి చేయడానికి డబ్బులు ఉండవు కదా. కరెక్టే సార్, కనీస వసతులు సార్ నేను అనేది. ఓకే, ఆ ప్రయత్నమే కదా నాడు నేడు అంటే, అదే ప్రయత్నం జరుగుతుంది. మీకు ఎక్కడైనా సరే అట్లాంటి లేని చోట మీరు మీ ఎమ్మెల్యేకి చెప్పండి. పొన్నూరు ఎమ్మెల్యే గారు వచ్చి మీ ఊరు ఎట్లా చెప్తారు? ఆ ఎమ్మెల్యే గారు అంటే కాస్త అభిమానం సార్, అందుకని. ఓకే, రోసి గారు మీరంటే అభిమానం అంటే చెప్పండి. చెప్పారు శ్రీనివాస్ గారు, ఇవాళ ఇప్పుడు నేను కూడా సిబిఎస్ఈలో చదివానండి చెన్నైలో. ఓకే. సో సిబిఎస్ఈ స్టాండర్డ్స్ అప్ టు 10th స్టాండర్డ్ చాలా హై స్టాండర్డ్స్ అండి. మన స్టేట్ సిలబస్ కి ఐసీఏఆర్టీకి కానీ ఎన్నిటికన్నా సిబిఎస్ఈ చాలా ముందు ఉంటుంది. ఓకే. స్టాండర్డ్స్ చాలా, క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో సిబిఎస్ఈలో చదువుకున్న వాళ్ళు మళ్ళీ రాష్ట్రానికి వచ్చి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకుని చాలా ఈజీగా గడిపేస్తా ఉంటారు. నేను కూడా అట్లనే మెడ్రాస్ లో చదువుకొని గుంటూరు వచ్చినాక గ్రాడ్యుయేషన్ కి గుంటూరులో చదివితే చాలా ఈజీగా అసలు కాలేజీకి వెళ్ళేవాడిని, అసలు పుస్తకాలు చదివేవాడిని కూడా ఎగ్జామ్ రాసి వచ్చేవాడిని. అంత అంటే క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ అంత హెవీగా ఉండేది. ఓకే. సో ఇప్పుడు ఏదైతే ఈ రోజు అమ్మఒడి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో, ఇవాళ అమ్మఒడి కార్యక్రమం అంటే ఏదో 15,000 రూపాయలు తల్లి ఖాతాలో వేసేయడం ఒకటే కాదు, ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారంటే ఇవాళ స్కూల్ పంపించండి అని చెప్పిన మాట కాకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్న 40,000 పాఠశాలలో మొదటి దఫాగా 14,000, రెండో దఫా ఇంకో 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎప్పుడో 30-40 సంవత్సరాలు పెద్దలు కట్టిన స్కూల్స్ నిర్వీర్యం అయిపోయి ఉన్నాయి. ఎవరు కూడా దాని బాగోగులు చూసుకోవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా బాగు చేసుకొని అన్ని మౌలిక సదుపాయాలన్నీ క్రియేట్ చేసి మంచి బల్లలు కానివ్వండి, పెయింట్లు కానివ్వండి, ఫ్యాన్లు, లైట్స్, బోర్డు అన్ని, అసలు ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తే ఏమేమి అవసరం, ఒక ప్రైవేట్ స్కూల్ కి వెళ్తే పిల్లలకి కల్పించారు. పిల్లలు ఆడుకునేవి కూడా పెట్టడం చూస్తే ఫోటోలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇది ప్రభుత్వ స్కూలేనా అని. అట్లా ఈ విధంగా ఏర్పాటు చేసి వాళ్ళకి మళ్ళీ స్కూల్ డ్రెస్సులు కానీ, వాళ్ళకి 3 జతల డ్రెస్సులు, అన్ని పుస్తకాలు అన్ని ఇచ్చి పంపిస్తా ఉన్నారు. దీంతో పాటు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నారు. ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసి ఇవాళ సిబిఎస్ఈ తీసుకొచ్చారు. ఇవాళ నిజంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఇది, అందుకే నేను మొదటి రోజు ఫస్ట్ లో చెప్పాను, ఈ రాష్ట్రానికి పునాది, ఇవాళ ఈ రాష్ట్రానికి పునాది కింద స్థాయిలో ఉన్న స్కూల్స్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తా ఉన్నారనేది నిజంగా ఎంత దూరదృష్టితో ఆయన చేస్తా ఉన్నది. దీంట్లో ఎక్కడ కూడా రాజకీయాలకో లేకపోతే ఇంకో దానికోసం కాదు, ఓట్ల కోసం కాదు సార్ ఇది. ఇవాళ నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధి పునాది సరిగ్గా వేస్తే రాష్ట్ర అభివృద్ధి ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఈ రాష్ట్రంలో అక్షరాస్యత పెంపొందించి ఏ విధంగా అభివృద్ధి సాధిస్తూ ఇవాళ ఆయన దాన్ని ముందు చూపుతూ ఆయన చేస్తాం చాలా గొప్ప విషయం అండి. ఇవాళ అక్షరాస్యత ఇందాక వారు పెద్దవారు చెప్పారు, కడప జిల్లా ముద్దులూరు మండలం, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తారు సార్ ఇప్పుడే ఫోన్ చేసి. సో వారికి అక్కడ ఏదైనా స్లో ఏదో ఉంటుంది కాంట్రాక్ట్స్ లోనో లేకపోతే సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ లో ఈ నాడు నేడు ప్రోగ్రామ్ వచ్చి ఉంటుంది, దాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తాను, అక్కడ లోకల్ ఎమ్మెల్యే దృష్టికి కూడా. సో దీంతో పాటు ఈ రోజు ఈ క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ పెంచడం వల్ల ఇవాళ రాష్ట్రంలో నిజంగా అండి ఇవాళ ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో ఒక వ్యాపారంగా చేస్తా ఉన్నారో ఆ వ్యాపారాన్ని ఇవాళ కింద స్థాయిలో ఉన్న పేదలకు అందిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఆయన ఇవాళ ఏ సంక్షేమ పథకాలు అన్ని తీసుకున్నా కూడా కింద స్థాయిలో ఉన్న పేదలందరూ కూడా వాళ్ళ యొక్క జీవన శైలి మార్పు తీసుకురావాలి. వాళ్ళ ఆర్థిక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారంటే డబ్బులు ఎక్కువ, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కువే కాదు సార్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆర్థిక పురోగతి సాధించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది మేమైతే పూర్తిగా స్వాగతిస్తాం. ఫైనల్ గా మురళీమోహన్ గారు, ఇప్పుడు ఇందాక మన పెద్ద రోసీ గారు చెప్పినట్లు టీచర్స్ మంచి స్టాండర్డ్ కలిగిన టీచర్స్ ఉంటారు. ఇప్పుడు కేరళ నేను చూశాను కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో కేరళ టీచర్స్ ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇంగ్లీష్ లో ఎట్లా మాట్లాడాలి, ఇలాంటివన్నీ ఆ మౌలిక వస్తు సదుపాయం. ఇందాక మన నారాయణరావు గారు చెప్పారు అవి చూసి రారని, అది తప్పండి. అది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ మీద పేరెంట్స్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే అక్కడ ఉన్న వస్తువులు, అక్కడ ఉన్న ఆట స్థలాలు, విశాలమైన స్థలాలు, అవి కుర్చీలు కానివ్వండి, బెంచీలు కానివ్వండి, క్లాస్ రూమ్లు కానివ్వండి, ఎయిర్ కండిషన్స్ కానివ్వండి, యూనిఫామ్స్ ఇవన్నీ చూసి అట్రాక్ట్ అవుతున్నారు. ఆ బస్సులు కానివ్వండి, అదే వసతులు, అదే మౌలిక సదుపాయాలు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా
మనం ఏర్పాటు చేస్తే Right. చుట్టుపక్కల effect అవుతారు జనంగా. Okay. ఒక నిమిషం ఆగండి. మిమ్మల్ని కావట్లేదు సార్. ఒకసారి ఇంకొకటి break ఏంటంటే, తీసుకోవాలి అర్జెంటుగా. నేను గమనించింది ఏంటంటే గత 30-40 ఏళ్ళుగా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. గత 30-40 ఏళ్ళుగా నేను చూస్తుంది ఏంటంటే ఈ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వలన విద్యార్థులు అనే వాళ్ళు సర్టిఫికేట్స్ తో బయటకు వస్తున్నారు తప్ప ఇంటర్వ్యూస్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెనకబడిపోతారు. ఎందుకంటే మీ స్కూల్లో ఏం చదివారో ఇంటర్వ్యూలు అడగరు. వాళ్ళు అడిగే సబ్జెక్ట్స్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అది జనరల్ నాలెడ్జ్ చాలా వెనకబడిపోతున్నారు ఈ విద్యార్థులు. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. విశాఖ ఉక్కు ఇక ప్రైవేటైజేషన్ దారి పట్టినట్లయినా ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన వ్యాఖ్యలు దేనికి అర్థం ఇస్తున్నాయి? ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలి తప్ప ఈ ప్రభుత్వమే నడపకూడదంటూ ఆయన చేసిన స్టేట్మెంట్ ఆధారంగా రకరకాల వార్తలు వచ్చాయి. ముందుగా నారాయణరావు గారు చెప్పండి, విశాఖ స్టీల్ మీద కానీ ఇతరత్ర కానీ ప్రధాని చేసిన ప్రకటన ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ప్రభుత్వ సంస్థలు ప్రైవేటైజ్ చేయాలంటే అర్థం ఏంటంటే చాలామందికి తెలియదు. దయచేసి ఇందులో సూక్ష్మంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లని ఎత్తివేసే ప్రక్రియ స్టార్ట్ చేసిందండి. కొత్త యాంగిల్ చెప్తున్నారు. రిజర్వేషన్లు ఎత్తివేయటానికి జరుగుతున్న పైలట్ ప్రాజెక్టులో భాగమే ఈ ప్రైవేటైజ్ చేయటం అండి ఖచ్చితంగా. లేదంటే స్టీల్ ప్లాంట్ని 32 మంది చచ్చిపోతే త్యాగాలతో ఏర్పడినటువంటి, అది ఎంత సెంటిమెంట్ ఎమోషన్స్తో ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఇది ఒక విశాఖపట్నం పరిమితం కాదండి. ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకు సంబంధించిన ఒక ప్రాపర్టీ, ఇది గౌరవప్రదమైనటువంటి ఒక ఆస్తి. దాన్ని తీసుకెళ్ళి అమ్మేయాలని చెప్పేసి చూడడం అనేది చాలా హేయకరం. ఇది బీజేపీ గవర్నమెంట్ సిగ్గులేనితనం అండి, వాళ్ళు చేతకానితనం. ఎంతోమంది మాఫియాలకి, గ్యాంగ్స్టర్లకి, బ్యాంకులను దోపిడీ చేసిన వాళ్ళకి వేలాది కోట్ల రూపాయలు మాఫీ చేసి వాళ్ళకి ప్రోత్సహించి తిరిగి వాళ్ళు మళ్ళీ స్ట్రెంత్ అయ్యే విధంగా ప్రోత్సహించిన మోడీ గవర్నమెంటు ఇది ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని కేవలం కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం చూపించి దాన్ని ప్రైవేట్ పరం చూడటాన్ని ప్రజలు ఒప్పుకోరండి. విశాఖపట్నం నుంచి తెలుగు ప్రజలు ప్రాణాలైనా పణంగా పెట్టి పోరాటం చేస్తారు. మోడీ గవర్నమెంట్ కింద పడేసే వరకు కూడా పోరాటం ఆగదని చెప్పేసి నేను ఈ ఛానల్ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నానండి. చాలా తప్పండి. ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళ రిజర్వేషన్ కొట్టేయాలి. ఈ దేశంలోనే వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఎజెండాలో భాగం అండి ఇది. ఆర్ఎస్ఎస్, విహెచ్పి వ్యూహం ఏంటంటే ఈ దేశంలో రిజర్వేషన్ ఉండకూడదు. ఉండమంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి భాగం అండి. దయచేసి ఏ ఒక్కరు కూడా దీన్ని సపోర్ట్ చేయరు. కాంగ్రెస్ పార్టీ శైలజనాథ్ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో దీని మీద పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దాన్ని రక్షించుకుంటాం. పోస్కో వస్తారా విశాఖపట్నం రోడ్ల మీద పోస్కో వాళ్ళు కాలు పెట్టిన వెంటనే తిరిగి వాళ్ళని ఢిల్లీ పంపించేదాకా తరిమి కొడతామని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నాయకులు చిత్తశుద్ధి ఉంటే రాని వాళ్ళని ఎందుకు తరిమి కొడతారు? వేరే చోట లేదండి, బలవంతంగానైనా బీజేపీ వేరే చోట ఎక్కడ ఇండస్ట్రీ పెడతానంటే కూడా తరిమి కొడతారా? వేరే చోట ఇండస్ట్రీ పెట్టి ఉద్యోగాలు ఇస్తారంటే లేదండి, వేరే చోట పెట్టి ఉద్యోగాలు ఇస్తారంటే దాన్ని స్వాగతిస్తాం. వాళ్ళు ఎక్కడైనా స్టీల్ ప్లాంట్ పెట్టుకోమనండి. కొత్తగా స్టీల్ ప్లాంట్ పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తే దాన్ని స్వాగతిస్తాం. కానీ ఉన్నదాన్ని కొట్టేసుకుందాం అనుకుంటే కొన్ని లక్షలు, 2 లక్షల రూపాయల ప్రాపర్టీ, అది 2 లక్షల కోట్ల ప్రాపర్టీ, దాన్ని ఓ 1000 కోట్లకో 1500 కోట్లలో లాగేద్దాం అనుకుంటే దాన్ని మాత్రం చూస్తూ ఊరుకోండి. కొత్తగా ప్లాంట్ పెట్టమనండి, కొత్త ఉద్యోగాలు ఇవ్వమనండి, ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని చెప్పండి. రైట్. శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. నమస్తే ప్యానల్ అందరికి. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఇందాక మన ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు నారాయణ గారు మాట్లాడినట్టు ప్రైవేటు సంస్థలు బ్యాంకులకు ఎగ్గొడుతున్నటువంటి వాటి మీద చూసి చూడనట్టుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అదే ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్నటువంటి అప్పుల విషయంలో మాత్రం పూర్తిగా తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్ళడం అనేటువంటిది సరైనటువంటి నిర్ణయం కాదు. అది రిజర్వేషన్ పరంగా జరుగుతుందో ఇంకో వ్యూహంగా జరుగుతుందో పక్కన పెడితే అక్కడ ఆల్రెడీ ఆ అప్పులు తీర్చుకోవడానికి సోర్సెస్ ఉన్నాయి. ఆ రంగాన్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి కావాల్సినటువంటి మార్గాలు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు
అది వదిలేసి ఆ రంగాన్ని ప్రైవేటీకరించడం అనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అన్నది. అది ఒక రాష్ట్ర యొక్క హక్కులకి రాష్ట్రానికి సంబంధించి సెంటిమెంట్ సబ్జెక్ట్ అండి అది. రైట్, సత్యనారాయణ గారు. ఓకే సత్యనారాయణ గారు, ముందుగా మీరు మాట్లాడతారా, మిగతా వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడతారు? చెప్తాను, అందరికి ఒకటే సమాధానం చెప్తారు. ఓకే, ఇప్పుడు అసలు భారతదేశంలో ఒక స్పష్టమైనటువంటి ఆర్థిక విధానం లేకపోవడం అనేటటువంటి విషయాన్ని ముందుగా మనం గమనించాలి. ఒకటి, మన ప్రైవేట్ సెక్టార్ కాదు, పబ్లిక్ సెక్టార్ కాదు, మిక్స్డ్ సెక్టార్. ఈ మిక్స్డ్ సెక్టార్ ద్వారా భారతదేశంలో వండుకున్నటువంటి పరిశ్రమల యొక్క ఏర్పాటు కానీ ఇతరత్ర విషయాలు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయటం వల్ల ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నష్టాల్లోకి వెళ్ళటం, ప్రైవేట్ రంగ సంస్థలన్నీ కూడా లాభాల్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం. ప్రైవేట్ మాత్రం అన్ని లాభాల్లోకి ఎక్కడ వెళ్తున్నాయండి, అనేక సంస్థలు మూతపడుతున్నాయి, రకరకాలుగా జరుగుతుంది. నష్టం పోతే వ్యక్తిగతంగా పోతారు, ప్రభుత్వ రంగ సంస్థ నష్టాన్ని ఏమో జనం మీద పంచుతారు. ఇందాక మిత్రులు చెప్పేటటువంటి కాదు, ప్రైవేట్ సంస్థలు మాత్రం బ్యాంక్ రుణాలు తీసుకుని ఎగ్గొట్టట్లేదా? ఎగ్గొడితే అప్పుడు అది ప్రభుత్వ ప్రజల మీద కాక ఇండస్ట్రీస్ ఆర్ సిక్ బట్ నాట్ ఇండస్ట్రియలిస్ట్ అని ఒక నానుడి ఉంది. అంటే మూతపడేసే పరిశ్రమలు వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు ఇండస్ట్రియలిస్టులని. అది ఎప్పుడు సార్? అది ఏంటంటే 69లో బ్యాంకులు జాతీయకరణ జరిగిన తర్వాత సెక్యూరిటీ ఓరియంటెడ్ లోన్స్ అనే దాన్ని మార్చి పర్పస్ ఓరియంటెడ్ లోన్స్ అని చెప్పి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్న తర్వాత టర్నోవర్ను బట్టి బ్యాంకు లోన్లు ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు ఫేక్ టర్నోవర్స్ చూపించి ఆదాయాలు కొట్టి నష్టాలు లాక్కెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సరే, సెపరేట్ సబ్జెక్ట్, వేరే విషయం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ తరలిస్తారని కానీ, విశాఖపట్నంలో ఉక్కులో ఉత్పత్తి చేయమని కానీ, లేకపోతే విశాఖపట్నంలో వెళ్ళేటటువంటి పరిస్థితి కానీ దాని మీద బీజేపీకి ఏమి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. అది అక్కడే ఉంటుంది, అక్కడే చేస్తుంది, అన్నీ అక్కడే చేస్తుంది. పాయింట్ ఏంటంటే ఇది ఒక వైట్ ఎలిఫెంట్ లో తయారై ఈ వ్యవస్థలో నష్టానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాని పట్ల, అంటే ఉదాహరణకి నీటి మీద పడవండాలి తప్ప నీటిలో పడవ వచ్చిన తర్వాత దాని మీద ఎక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వైట్ ఎలిఫెంట్ అయి కాగిచ్చినటువంటి నివేదిక రిపోర్ట్ ప్రకారం ఇవన్నిటికి సంబంధించిన విషయాలు చూసి దీన్ని ఏ రకంగా లాభదాయకంగా తీసుకెళ్లాలనేటువంటి పాయింట్ ఒకటి పరిశీలన చేయాల్సింది ఫస్ట్ పాయింట్. రెండవది, 1990లో ఎప్పుడైతే చంద్రశేఖర్ గారు ప్రకారాన్ని వారి యొక్క అప్పు పెట్టే జరిగిన పరిస్థితి వచ్చిందో, టీవీ పెట్టేటువంటి సందర్భంలో మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి. చెప్పండి, మీరు ఏం మాట్లాడుతున్నారండి? అదే మునిగిపోయిందా? మీరు ముంచేశారు, అదే ములగలేదు. ఈ దేశానికి భారమైంది బీజేపీ, స్టీల్ ప్లాంట్ కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీరు చాలా తప్పుగా పట్టిస్తున్నారు. మీ మాటలన్నీ తప్పు. చేతకాని మోడీ గవర్నమెంట్ మోడీకి, విజయ్ మాల్యాకి, నీరవ్ మోడీకి రూపాయలు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ని కావాలని ముంచేశారు. నారాయణరావు గారు మీరు అట్లా మాట్లాడకూడదు. నారాయణరావు గారు మీరు అట్లా అడ్డం చెప్తున్నాడు ఆయన. ఓకే, మీరు నారాయణరావు గారు తర్వాత మాట్లాడుతున్నారు. 45,000 కోట్లు మాట్లాడుతున్నారు మీరు. చాలా తప్పు మీరు చేశారు. ఆగండి నారాయణరావు గారు, నారాయణరావు గారు మీరు తప్పు చేస్తున్నారు. నారాయణరావు గారు ఒకసారి అడ్డం పడ్డారు, ఓకే, పద్దాక అడ్డం పడకూడదు అట్లా. నారాయణరావు గారు ఆగండి. నరసింహరావు గారి ప్రభుత్వంలో వారు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉండగా కాయలాలు పడినటువంటి పరిశ్రమల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వారు 3 విషయాలు తీసుకున్నారు. ఒకటి ఎడ్యుకేషను, రెండోది హెల్త్, మూడోది ఇండస్ట్రీస్. వీటికి సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ జరిగితే తప్ప అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఆర్థిక పరిపుష్టి పొందదనేటటువంటి నివేదిక తీసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ తయారు చేసి మన్మోహన్ సింగ్ గారు దాన్ని అందజేయడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ పెట్టి దానికి సంబంధించి అరుణ్ శౌరి అనేటటువంటి వారిని పెట్టి దీన్ని వరుసగా ఈ డిజిన్వెస్ట్మెంట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. 2004 తర్వాత ఆ ప్రాసెస్లో కొన్ని పనులు కాంగ్రెస్ పార్టీ కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆ యొక్క వ్యవస్థలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాదండి. విశాఖ ఉక్కు నిజాలు చెప్పు, అసలు జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి, అందులో ఉన్నటువంటి సభ్యులు చేసేటువంటి పరిస్థితి, దాని మీద వచ్చేటువంటి పరిస్థితి. 69లో కూడా దీని మీద ఉద్యమం జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది. క్యాప్టివ్ మైనింగ్ లేకుండా లీడ్ దూరంగా ఉన్న చోట మీరు ఫ్యాక్టరీ పెడితే
ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగితే ప్రైవేట్ కంపెనీస్ తోటి పబ్లిక్ కంపెనీ కాంపిటేట్ చేయగలదా అని చెప్పి అడ్డం పెడితే ఆ వేళ ఏంటంటే అనేక మంది ప్రాణాలు కోల్పోవడం సెంటిమెంట్ ఇష్యూ అయిన కారణంగా దానికి ఒక ప్రత్యేకంగా ఒక టీంను దాన్ని ఏర్పాటు చేసి ఆ టీం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ జిందాల్ పరిశ్రమలు కానీ టాటా పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా లాభాల్లోకి వెళ్ళి నష్టంలోకి వెళ్ళడానికి ఇవాళ 300, 400, 500 మైళ్ళ నుంచి ఈ యొక్క ఓర్ ఖనిజం ఏదైతే ఉన్నదో అది అక్కడికి రావాలి, ప్రొడక్షన్ కాస్ట్ ఇవ్వాలి. మరొక పక్క యూరోప్లో మనకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, అక్కడే ఓర్ ఉంటుంది, అక్కడే ప్రొడక్షన్ చేస్తారు, అక్కడే ఎండ్ ప్రొడక్ట్ కూడా అక్కడే వస్తుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ కాస్ట్ గణనీయంగా తగ్గుద్దో వాడు కాంపిటేట్ చేయగలరు. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగే కొద్దీ కూడా లాస్లోకి వెళ్తుంది. దీనికి తోడు పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బాధ్యత రాహిత్యం. దీనికి సంబంధించి కార్మిక సంఘాలు హక్కులు, విపరీతమైన హక్కుల గురించి మాట్లాడే బాధ్యత ఎవరికి అక్కర్లే. 18,000 మంది సంబంధించినటువంటి అనేక కార్మిక సంఘాలు దానిపై ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది. సమాజం స్థూలంగా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ దీనికి సంబంధించిన విషయాలు తీసుకొచ్చి దేనికి ముడి పెడుతున్నారంటే బ్యాంకుల యొక్క రుణాలకి దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ దేశంలో 135 కోట్లకు ఉచితంగా ఇచ్చినటువంటి ఈ వ్యాక్సిన్ గురించి మాట్లాడరు. సరిహద్దుల్లో ఉన్నటువంటి బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ లో కొన్ని వేల కోట్ల గురించి ఖర్చు దాని మీద మాట్లాడరు. ఈ వ్యవస్థనంతా కూడా ప్రపంచంలో దౌత్యపరంగా భారతదేశ సమగ్రత సార్వభౌమాధికారాన్ని గురించి మాట్లాడరు. బ్రహ్మపుత్ర నది మీద 18 గంటల ప్రయాణం చేసే ప్రాంతం నుంచి దాదాపు 45 నిమిషాల ప్రయాణానికి కుదించే అత్యద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం గురించి మాట్లాడరు. ఇవన్నీ మానేసి కేవలం ఏంటంటే ఒక కార్పొరేట్ సెక్టర్ కట్టబెట్టేటటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని ఒకటి. రెండోది, ఇక్కడ ఉండుకున్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం గురించి వారు మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి సంబంధించిన పరిస్థితి వాళ్ళ ప్రైవేట్ రంగంలో, వాళ్ళ ప్రభుత్వ రంగంలో మేము చదువుకునే రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం వస్తే గొప్ప అన్నారు. వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం అంటే ప్రైవేట్ రంగంలో వాడికి ఉన్నటువంటి వారు చూపించేటువంటి ప్రతిభా పాఠవాల వల్ల అంతకంటే 10 రెట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి పరిశ్రమలు, ఆ రకమైనటువంటి స్థితిగతులు అన్ని కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య మీద, అదీ కాక అసలు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఇది ప్రభుత్వం ప్రకటన లేదంత వరకు, నోటిఫికేషన్ లేదు. దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు జరుగుతున్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు దాని మీద. పెద్ద విషయం కింద అంశం కింద చేసి ఇక్కడ ఉన్నటువంటి భావోద్వేగాలు తీసుకొచ్చి ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు. మేమంటున్నాం ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అని, కానీ నిజాలు కూడా చెప్పు. పరిశ్రమ రోజువారీ జరిగే నష్టం ఎంత ఏంటనే విషయం కూడా దాని మీద కూడా జరగాలండి. జరిగిన తర్వాత అప్పుడు మనమే నిర్ణయం తీసుకుంటాం. హెచ్ఎంటీ కంపెనీ లాంటివి మూతపడింది, అతి గొప్ప కంపెనీ అనుకున్నటువంటి ఆల్విన్ కంపెనీ లాంటివి మూతపడ్డాయి. ఈ దేశంలో ప్రభుత్వం చేయవలసినటువంటి పని దాని మీద అజమాయిషీ, దానికి సంబంధించిన వ్యవహారం ఉండాలి తప్ప ప్రభుత్వం ఆర్టీసీ నడిపింది. ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల నష్టంతో ఉంటుంది. ఇవాళ ప్రైవేట్ బస్సు ఉంటుంది, విజయవాడ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ బస్సు ఎక్కుతారు తప్ప ఆర్టీసీ బస్సు ఎందుకు ఎక్కరు? అక్కడ సదుపాయాలు కాదు, దానికి సంబంధించినటువంటి బాధ్యత కాదు. ఈ రకమైన పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి దాని దృష్ట్యా దీనిపై ఆలోచన చేయాలని చెప్పి కూడా సందర్భంగా ప్రతాప్ గారు ఒంగోలు నుంచి. ప్రతాప్ గారు నమస్కారం. నమస్తే సార్. మాకు 3 సంవత్సరాల నుంచి కానీ ఈ రోజు కలిసిందండి లైన్. ముందుగా స్టేట్ లో సిబిఎస్ఈ సిలబస్ ఎంట్రన్స్ కి మేము స్వాగతిస్తున్నాం సార్. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారి ప్రసంగం చూసిన తర్వాత నేను ఏదైతే అనుకున్నాను మనసులో, ఇప్పుడు మన స్టూడియోలో కాంగ్రెస్ లీడర్ గారు చెప్పిన మాటే సార్, ఈ ఎస్సీ ఎస్టీలని మైనారిటీలని రోడ్డును పడేయటం కొరకే ఈ ప్రైవేటీకరణ అనేది. ఈ ప్రైవేటీకరణ ఇప్పుడు మన నాయకులు చెప్తున్నారు ప్రతిభను బట్టి తీసుకుంటారని. ఇప్పుడు ఇండస్ట్రియల్స్ అంటే ఎక్కువ అగ్రకులాల చేతిలో ఉంటాయి సార్. ఒక దళితుడు, ఒక అగ్రకుల, ఇద్దరు టాలెంటెడ్ పర్సన్స్ ఇద్దరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు సార్? మనం క్వశ్చన్ చేయడానికి ఉండదు, వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది. అక్కడ ఇద్దరు టాలెంటెడ్ వెళ్ళినప్పుడు అక్కడ అగ్రకులాలకు ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ ఈ దళితులు మైనారిటీలు నెట్టి పడేస్తారు సార్. వీళ్ళని తొక్కేయటం కొరకు ఈ ప్రైవేటీకరణ అనేది అభిప్రాయం. రైట్, కొత్త యాంగిల్ చెప్తున్నారు నారాయణరావు గారు. ముస్లిం రత్నబోస్ గారు శాసనసభ మాజీ సభ్యులు వారు మాట్లాడతారు. రత్నబోస్ గారు నమస్కారం, మాట్లాడండి. ఛానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. మాట్లాడండి. ఇవాళ ప్రైవేట్ సెక్టర్ లో ఈ కార్పొరేట్ సంస్థలందరినీ విలీనం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అనేది. ఉదాహరణకి విశాఖ ఉక్కు అనేది ఎన్నో సంవత్సరాలుగా పోరాడి ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి అది ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని వేల ఎకరాలు, దాదాపుగా 26,000 ఎకరాలు ఆ సంస్థకి ఇచ్చి దాని పురోభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు లోకల్ ప్రభుత్వంలో ఉన్నవారు. ఇవాళ తాత్కాలికంగా ఏయో కొన్ని 3,000 కోట్లు 4,000 కోట్లు నష్టాల్లో ఉంది, దాన్ని మూసేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అది ఎందుకు నష్టాల్లో ఉన్నదని కొంచెం ఆలోచించాలి. ఆలోచిస్తే తెలివైన మార్గమే కనబడుతుంది. మనకు అందుబాటులో ఉన్న దానికి కావాల్సిన ముడి సరుకుని ఆ ఫ్యాక్టరీకి అప్పచెప్తే అది లాభాల్లో ముందుకెళ్తుంది అనేది నగ్రాహ్యం. గతంలో ఉన్న ప్రభుత్వం
కొన్ని ప్రైవేట్ సెక్టార్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఈ మిగతా ఫ్యాక్టరీలు ఆల్విన్ ఇటువంటి వాటిని చంద్రబాబు గారి టైంలో అసలు ప్రైవేట్ సంస్కరణలకి నేనే ఆద్యుండి అనేవాడు కదా ఆయన. అవును, అది చాలా దుర్మార్గం అండి. దాంట్లో ఉన్న లోపాలు వెతికి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పోయి ఈ ప్రైవేట్గా అప్పచెప్పడం అంటే మనం అందుకోలేం. వాళ్ళ షుగర్ ఫ్యాక్టరీ ఉంది మా జంక్షన్ దగ్గర, హనుమాన్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. దాన్ని వద్దని చెప్పి ఎంత చెప్పినా మొత్తుకున్నా కూడా ప్రజలందరూ ఎంతో దాంట్లో డైరెక్టర్గా చేరి ఎంతో ఫండ్స్ వసూలు చేసి అది ఏర్పాటు చేసిన సంస్థ. అది ప్రజలకే ఉండాలి, కోఆపరేటివ్ సెక్టర్లో ఉండాలని చెప్పి ఎంత పోరాడినా కానీ ఆనాటి ప్రభుత్వాలు వినిపించుకోలేదు. మరి రాష్ట్రంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు అన్ని కూడా ప్రైవేటీకరణ చేసి మరి అది తీసుకెళ్లి చివరికి ఆ షుగర్ ఫ్యాక్టరీని మూసేసి అక్కడ రైతులందరినీ ఎంతో ఇబ్బందికరం చేసింది. దాదాపుగా 8 నెలలు 9 నెలలు పోరాటం చేసాం దానికోసం. మరి స్థానికంగానే ఉండాలని ప్రభుత్వం అది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ ఆ ఫ్యాక్టరీనే మూసేశారు. అదే సమస్య. వాళ్ళు గ్యారంటీకి నడుపుతారని ఏమన్నా ఉందా అనేది ఇప్పుడు చర్చ అవుతుంది. రైట్, ధన్యవాదాలండి. రోసయ్య గారు, ఇప్పుడు ఈ రోజు ఈ వైజాగ్ గురించి పెద్ద ఇష్యూ అవుతుంది సార్ రాష్ట్రంలో. మన రాష్ట్రానికి ఒక శాపం లాగా మారింది. బైఫర్కేషన్ అప్పుడు రాష్ట్రం నష్టపోయింది. ఇవాళ ఒక పెద్ద సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు ప్రైవేటీకరణ అనే ఒక మాట వల్ల ఈ రోజు ఈ రప్చర్ అంతా స్టార్ట్ అయింది. ఇవాళ ఏదైతే క్యాప్టివ్ మైనింగ్ లేక అది ఇబ్బందులు పాలు అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా పెద్ద కంపెనీలు ఏర్పాటు చేసి ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన అవి ఇవాళ కొన్ని వేల రెట్లు పెరిగిపోవటం వల్ల ఇవాళ దేశంలో పెట్టుబడుల కోసం ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా దేశంలో అన్ని పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కొన్ని లక్షల కోట్లు దేశంలో పెట్టుబడులు పెట్టుతా వస్తూ ఉన్నారు. సో ఆ క్రమంలో ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా వస్తూ ఉంది. కానీ ఇది నేనైతే ఒకటే కోరుతాను సార్, ఇది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాం, లేదా ఏంటి దీనికి ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటి, ఇగో ఈ దీంట్లో ఇంత 18,000 మంది ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళని లేకపోతే ఇంకెక్కడన్నా మళ్ళీ ఇదే ప్లాంట్ పెట్టి దీన్ని వీళ్ళందరూ కూడా అక్కడ షిఫ్ట్ చేయడానికి కుదిరిద్దా, ఇలాంటి ఏదన్నా సరే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి చేస్తే బాగుండేది. కానీ ఇవాళ ఏమవుతుంది, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. ఇది నేనే కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చర్చించి దీనికి ఏ విధంగా ఉద్యోగులు నష్టపడకుండా ఉండాలో చూడాలి. ఫస్ట్ ప్లాంట్ అక్కడే ఉండాలనేది సహజంగా అందరి కోరిక. ఎందుకంటే పెద్ద ఉద్యమం నడిచింది వైజాగ్ లో, 32 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి ఈ రోజు క్యాప్టివ్ మైనింగ్ లేకపోవడం వల్ల ఇది నష్టాల్లో కూరుకుపోతుంది అనేది చెప్తా ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా చేయాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చించి చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పటికైనా సరే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర ప్రతిపక్షాలు అందరూ కలుపుకొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తాను. రైట్, మురళీమోహన్ గారు. కేసర్ గారు, ఇప్పుడు దేశంలో ఉన్న మిగతా పిఎస్యూలకు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఉన్న తేడా ఏంటంటే, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అనేది 32 మంది ప్రాణత్యాగాల ఆధారంగా ఏర్పడింది. అందువల్ల ఏంటంటే దాని చుట్టూ ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. ఇవాళ దాన్ని ఏకపక్షంగా మేము ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి ఈ వార్తలు ఇస్తున్నారు, లీకులు సత్యనారాయణ గారు చెప్తున్నారు. అక్కడ ఏమి నోటిఫికేషన్ లేదు, ప్రకటన ఇవ్వలేదు, ఏం లేదు, వరకు పుకార్లు అన్నట్టుగా వారు చెప్తున్నారు. కానీ నిప్పులేందే పొగరాదండి, అది జరిగే పని. నిన్ననే ఒక కేంద్ర మంత్రి గారు చెప్పారు, రాబోయే 4 ఏళ్లలో 3 ఏళ్లలో 100 PSUల విక్రయం ద్వారా 200 లక్షల కోట్ల ఆర్జన లక్ష్యంగా మేము చేస్తున్నాము. ప్రైవేట్ తోనే ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారం అనేది ప్రభుత్వం పని కాదు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై నిర్ణయం మారదన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ప్రభుత్వ రంగంలో సంస్థల్ని వదిలించుకోవటమే కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మనకు అర్థమవుతున్నది. గత ఆర్థిక సంస్థలు ఏర్పడిన నుంచి ఇది జరుగుతున్నది. అయితే మన ఎమ్మెల్యే రోసయ్య గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం చర్చించి వాళ్ళు ఏమన్నా దాన్ని హెల్ప్ చేస్తారా, బెయిల్అవుట్ చేస్తారా, విశాఖ ఉక్కును వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా ఏమైనా అడ్డుకుంటారా అనే విషయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇక్కడ సెంటిమెంట్ ఆధారం. ఇది ఊరికి ఒక LIC లాగో రైల్వేస్ లాగానో ఇంకొక ఎయిర్ ఇండియా లాగానో ఏదో డబ్బులు పెట్టుబడి పెట్టింది కాదు. అందుకంటే విశాఖ ప్రజల సెంటిమెంట్ అది. ఒక విశాఖ వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళు కూడా అప్పుడు ఈ ఉద్యమంలో పోరాడారు. అందువల్ల ఏంటంటే ప్రజలను గౌరవించాలి ముందు బీజేపీ ప్రభుత్వం. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖ ఇన్ఛార్జి ఎంపీ విజయసాయి రెడ్డి గారు, ఈ మిగతా ఎంపీలందరూ కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్. బాబు ప్రకాశం జిల్లా నుంచి. బాబు, హలో
అన్న రీతిలో ఎవరన్నా ఇచ్చే వాళ్ళైతే శిక్షించడం అనేది సహజం అంటే, కానీ నేటి కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తే ప్రజల నుంచి పుచ్చుకోవడం మీద ఈ ప్రజలకు సామాన్యులకు ఒనుగొడుతూ ప్రయోజనం అయితే ఏం కనబడతలేదు సార్. నోట్ల రద్దుతో సామాన్యులు బెదర పాలు చేశారు. జిఎస్టీ అంటూ తీసుకొచ్చి రాష్ట్ర ఖజానా మొత్తం గండికొట్టి ఆర్థిక పెత్తనం అంతా వాళ్ళని చేత పుచ్చుకున్నారు సార్. తర్వాత గత ఏడాది 1,50,000 కోట్లు కార్పొరేట్ సంస్థ రుణమాఫీ చేశారు. ఆ స్థాయిలో సామాన్యులకు ఒనుగోర్చిన ప్రయోజనం ఏమన్నా ఒకటి ఉందా? అదేంటంటే వాళ్ళు పెట్టుబడి తీసుకొస్తారు, ఈ రాష్ట్రాలు దేశాభివృద్ధికి పాటుపడతారన్నారు. కానీ మరి ఈ రోజు చూసినా కూడాను మన జీడీపీ ఏ స్థాయిలో ఉందో సదరు బీజేపీ వాళ్ళు చెప్పాలండి. దిగుజారుతున్న జీడీపీనే నిదర్శనం ఆ పెట్టుబడి రాలేదని. తర్వాత ఇంకొక చిన్న విషయం సార్, ప్రభుత్వ రంగ సంస్థలు భారం అవుతున్నాయంటే కన్న తల్లిదండ్రులు బిడ్డలకు భారం కింద లెక్కండి. నష్టాలను పూడ్చుకునే మార్గాలు అన్వేషించాలే కానీ వాటిని మొత్తం కూడాను పనులు కట్టుబెడతామంటే అది మీ హేతుబద్ధమైన చర్య కాదండి. అది ఎప్పుడైనా సరే గొడ్డలు పెట్టుగానే ఈ దేశ సామాజిక వర్గాలు మొత్తం కూడా, అంటే అణగారిన సామాజిక వర్గాలు మొత్తం కూడాను ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఎక్కువ లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయండి. అంటే ఈ అణగారిన వర్గాలు మొత్తం కూడాను ఈ ప్రభుత్వ విధానాలతో ఇంకా అణిచివేయబడాలి. ఆర్థిక వనరులు కలిగిన వాళ్ళు మాత్రమే చేయూత పొందాలనే ఈ సిద్ధాంతం అనేది మోడీ గారు ఈ 7 సంవత్సరాల్లో తీసుకొచ్చిన ప్రగతి ఏంటో ఒక లిస్టు తీసుకొస్తే, గత ఇన్ని భాగాలు ప్రజలు పోతాను కదా, నేను తీసుకొచ్చిన ప్రగతిని ఒక లిస్టు పెట్టగలిగితే ఆ లిస్టు ప్రజలు చూసి వస్తుందండి. ఓకే, ధన్యవాదాలండి. ఇక సత్యనారాయణ గారు చెప్పండి, బాగా వ్యతిరేకత అయితే వస్తూ ఉంది బీజేపీ మీద ఈ విషయాల్లో. పెట్రోల్ ధరలు పెరగటం కానీ, లేదా ఈ రకంగా ప్రైవేటైజేషన్ కానీ, మొత్తం ప్రైమ్ మినిస్టర్ గారు డైరెక్ట్గానే చెప్పేస్తున్నాడు కదా, ఆయన 4 తప్ప అన్నీ పోతాయని. అది ఏమన్నా బాగా నష్టం చేస్తుందా మీకు? అంటే ప్రజలకి వాస్తవంగా ఈరోజు ఎన్ని పన్నులు పెరిగినా ఎంత జరిగినా కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగకపోవడానికి గల ఒక కారణం ఏంటంటే, ప్రభుత్వం సేకరించినటువంటి నిధుల యొక్క వినియోగం ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి తన సొంతానిగా దేశానికి ఉపయోగిస్తున్నాడు అన్నది ప్రశ్న వస్తుంది. ఎప్పుడైతే మోడీ యొక్క ఆయన ఆలోచన విధానం కానీ, అతని యొక్క విధానంలో కానీ నిష్పక్షపాతంగానో లేకపోతే అవినీతి రహితంగానో ఉందన్నటువంటి భావన వచ్చినప్పుడు, మనకి సహజంగా కూడా మనం ఎక్కడైనా చందాలు కానీ అవి కానీ వసూలు చేసినప్పుడు వసూలు చేసేటటువంటి వ్యక్తిని బట్టి ఆ చందా భారమైనా సరే భరించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నిజాయితీగా నిష్పక్షంగా మీ భావన అండి అది. నా భావన అయినా ఇంకోటి. అయితే 2014లో మాకు ఈ యొక్క అంటే వీటన్నిటినీ గతంలో బీజేపీ వ్యతిరేకించింది ఒక రకంగా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఈ విధంగా పెరిగిపోతే సామాన్యుడు ఏ విధంగా వెళ్తాడు? రైట్. పైగా పెట్రోల్ ధరలు పెరిగితే గత ప్రభుత్వాలని మోడీ గారు ఎట్లా చెప్తారండి? పెట్రోల్ ధర పెరగడానికి నువ్వు గత 6 ఏళ్ల క్రితం ఉన్న ప్రభుత్వానికి ఎట్లా సంబంధం పెడతాడు ఆయన? మీకు ప్రత్యక్షంగా తెలిసింది రాజశేఖర్ గారు, మనకి తెలిసింది ఏంటంటే డైరెక్ట్ గా పెరగడం అన్నది. కానీ $35 రేట్లో ఉండగా 5.33 మిలియన్ల మెట్రిక్ లీటర్ల క్రూడాయిల్ తీసుకుని వచ్చి దాదాపు 90 రోజులు ఈ దేశంలో ప్రపంచ యుద్ధాలు అలుముకున్నటువంటి సమయంలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా కర్ణాటకలో 2 పాయింట్లు, ఒరిస్సాలో విశాఖపట్నం 1 పాయింట్ పెట్టి ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ రిజర్వ్ స్కీమ్స్ అనేటటువంటి విషయం పెట్టింది. ఈ వ్యవస్థలో దాన్ని ఎవరు కూడా చెప్పరు. కాదు, దాంతో పాటు ఎక్సైజ్ సుంకం కూడా పెంచేశారు కదా, తగ్గడానికి వీళ్ళే ధరలని చెప్పి. ఇప్పుడు మనకున్న పరిస్థితి ఏంటంటే, ఏకకాలంలో వాళ్ళ తేడా వస్తే చైనా తోటి పాకిస్తాన్ తోటి మనకున్నటువంటి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా. అట్లేరా దేశ ప్రయోజనాల కోసం కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ని పెంచినా, డిఫెన్స్ ని పెంచినా ఇవన్నీ ఏంటంటే దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేటటువంటి సందర్భం. అటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎదుర్కోవడం కోసం మురళీమోహన్ గారు, రోసయ్య గారు, సత్యనారాయణ గారు, అట్లాగే నారాయణరావు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.